మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీ, మరి తొందరగా కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెరుగు, 3 పచ్చిమిర్చి, 1 చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోండి, 1 చిన్న టమాటాని సన్నగా తరిగి పెట్టుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా నూనె, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, 1 ఇంచ్ అంతా అల్లం, 1 టీ స్పూన్ బియ్యంని 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ అంతా పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని పెట్టుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 జార్లో పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నానబెట్టుకున్న బియ్యం, పచ్చిమిర్చి, మరి కొద్దిగా కొత్తిమీర, 1/2 కప్పని నీళ్లు పోసి నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటాలు వేసి రుచికి తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మజ్జిగ పుల్లగా ఉంటే టమాటాలు వేసుకోకండి. చూడండి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/4 కప్పని నీళ్లు వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మజ్జిగ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పెరుగుని వేసుకోండి. 1/2 కప్పని నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మజ్జిగని ఇందులో వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పని నీళ్లు వేసుకోండి. చారు గట్టిగా ఉంటే మాత్రమే నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఇది చేయడం చాలా ఈజీ, టేస్టీగా కూడా ఉంటుంది, మరి తొందరగా కూడా అవుతుంది. చూశారు కదా ఎంతో ఈజీగా మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలని. మీరు కూడా ఈ ఈజీ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ఫాలో చేయండి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.